కొన్ని న్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని మీ వెబ్సైట్స్ అయి ఉండొచ్చు కి జగన్మోహన్ రెడ్డి పెళ్లి డికే శివకుమార్ గారు కలిసి కాంగ్రెస్ లో విలీనం చేయాలి అని అనుకుంటున్నారని ఒక చర్చ జరుగుతుంది సార్. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజుల పాటు పులివెందుల పర్యటన అయిన తర్వాత బెంగళూరులో తన సొంత నివాసానికి బహుశా రెస్ట్ కోసం వెళ్ళారని అనుకున్నాను. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు, భారతి గారు కూడా వెళ్ళినట్టున్నారు. చాలా కాలం తర్వాత అక్కడికి వెళ్ళారు. రకరకాల ఊహాగానాలు. ఎందుకంటే హైదరాబాద్కు వస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు తనతో బాగున్నాడు కాబట్టి ఎక్కడ జరిగే మాటలన్నీ వింటాడని, ఇట్లాంటి రకరకాల ఊహాగానాలు. బెంగళూరులో అయితే సేఫ్ అని ఇట్లాంటి ఒక చర్చ నడిచింది. రెండోది డీకే శివకుమార్ గారితో మాట్లాడుకుని ఒక అవగాహనకు వస్తాడని చెప్పి వచ్చింది. ఇట్లాంటి ఈ రెండింటిని నేను హాస్యాస్పదమైనటివి, బేస్లెస్ ప్రచారంగా భావిస్తున్నాను. ఏదో రాజకీయంగా ఏదో 4 రాళ్ళు వేయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు మనం చాలా స్పష్టంగా నిజంగా కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం అయిపోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చుంటే ఇప్పుడు స్పీకర్ ఎన్నిక బెస్ట్ మార్గం కదా. డీకే శివకుమార్ గారు తో మాట్లాడుకొని ఢిల్లీకి మెసేజ్ ఇచ్చే బదులు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి డైరెక్ట్గా ఆయనకి మద్దతు ఇచ్చేస్తే రాహుల్ గాంధీ డైరెక్ట్గా లైన్లోకి వచ్చేస్తాడు కదా. నలుగురే కావచ్చు, కానీ ఒక కొత్త పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ, అందులో 40% ఓట్లు ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో అధికార కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మంచి లోక్సభ సీట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తే తెలుగు వాళ్ళుగా ఉన్న వాళ్ళు, వైసీపీ రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు తెలంగాణలో, కర్ణాటకలో కూడా కొంత ప్రభావితం చేస్తారు. కాంగ్రెస్కి చాలా మంచి లాభం కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారికి నేరుగా మాట్లాడే చనువు ఆయనకు ఉంది కదా మద్దతు ఇచ్చేస్తే. మరి మద్దతు ఇవ్వకుండా బీజేపీ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ఎట్లా విలీనం చేస్తాడు? కాబట్టి ఇది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అనేది మాకు నేను అనగలను. రెండో అంశం ఏం చెప్తున్నారు, డీకే శివకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితం, ఆయన ద్వారా రాయబారం పంపిస్తాడా అని. నేనేమంటానంటే రాహుల్ గాంధీ గారితో సన్నిహితం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో చాలా బాగున్నారు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ. రాజకీయంగా విభేదాలు వచ్చుండొచ్చు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత, అంతవరకు వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానే ఉన్నారు కదా. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం అంటే రాహుల్ గాంధీతో నేరుగా మాట్లాడచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడే చనువు లేదా? ఒక 40% ఓట్లు ఉన్న పార్టీ, 25 లోక్సభ సీట్లు ఉన్న పార్టీ, 29లో మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్న పార్టీ, ఒక 20 ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 140 సీట్లు వస్తే ప్రధానమంత్రి అయింది. ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయి. 20 సీట్లు ఒక 20 పైన వస్తే రేపు కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ పని సులభం అయిపోతుంది. అలాంటి ఆఫర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడరా? కానీ రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే ఉండొచ్చు, కానీ పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారు గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలంటే ఇంకొకరు మధ్యవర్తి ఏం అవసరం లేదు, ఆయనే వెళ్ళొచ్చు, ఆయనే మాట్లాడచ్చు. లేదా డైరెక్ట్గా లేకపోతే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడే ప్రమాణ స్వీకారాన్ని పిలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాడు, డిఎంకే స్టాలిన్ గారు. అదే సభలో ప్రకటించాడు, దేవుడి దయతో స్టాలిన్ అన్న కూడా భవిష్యత్ ఎన్నికల్లో గెలవాలని. ఒక ప్రతిపక్ష నాయకుడిని, ముఖ్యమంత్రులు ఎవరైనా ప్రమాణ స్వీకారానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు పిలుస్తారు, ఈయన ఏకంగా ప్రతిపక్ష నాయకుడిని పిలిచినాడు తమిళనాడు నుంచి. అంటే అంత రిలేషన్ ఉంది ఆయనకి. మరి ఆయనతో కబురు పెట్టలేడా? స్టాలిన్ కన్నా బలమైన ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు కాంగ్రెస్ మీద ఎవరు లేరు. ఇటీంద కాంగ్రెస్ పార్టీలో కూడా అంత బలమైన నాయకుడు లేడు. స్టాలిన్ అంత బలమైన నాయకుడు, రాహుల్ గాంధీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి. కాబట్టి ఆయన చాలా మంచి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీలో చాలా మందితో గుడ్ రిలేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి, పాత పరిచయాలే కదా. కాబట్టి నేను అనుకుంటుంది శివకుమార్ గారితో మాట్లాడడానికి ఏదో వెళ్ళాడు. ఇప్పుడు కాంగ్రెస్తో విలీనం చేయాల్సిన అవసరం ఏమి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చినాయి? అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఇవి జరిగే పని కాదు. నాకు తెలిసి ఇంకేదైనా ఏదైనా కాంగ్రెస్తో అనూహ్య పరిణామాలు జరిగి 2029 ఎన్నికల నాటికి ముందు ఏదైనా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే పరిస్థితులు ఏదైనా ఏర్పడితే, ఇప్పుడు ఉదాహరణకు బీజేపీతో తెలుగుదేశం పొత్తులో ఉంది, వాళ్ళు డైరెక్ట్గా బీజేపీతో ఈ పొత్తు ముగ్గురు అట్లే పోతారా, వాళ్ళు విడిపోతారా? దీన్ని బట్టి కూడా రాజకీయ పొత్తులు ఉంటాయి. ఈ ముగ్గురు అట్లే పోయినారంటే అప్పుడేమైనా కాంగ్రెస్ పార్టీతో ఒక అవగాహనకు వస్తే ఎన్నికల అవగాహనకు రావచ్చేమో, కానీ కాంగ్రెస్తో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం అనేది జరిగే పని కాదు, జరగాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. కాబట్టి అది పూర్తిగా అభూత కల్పనలు. దానికోసం బెంగళూరు పోయాడు అనేది, ఏదో బెంగళూరు అనేది టెక్నికల్గా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి చెప్పుకోవడానికి పనికి వచ్చే మాటలు తప్ప దానికి బెంగళూరు పోవాల్సిన అవసరం లేదు. ఫోన్లో మాట్లాడుకోవచ్చు, చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి బెంగళూరులో డీకే శివకుమార్ గారిని కలవడానికే వెళ్ళాడని తప్పు. ఆయనకు బాగా ఎలక్షన్ డిసప్పాయింటెడ్ రెండున్నాయి. ఎలక్షన్లో అలిసిపోవడం మాత్రమే కాదు, డిసప్పాయింటెడ్ ఫలితాలు వచ్చినాయి కదా. ఇట్లా పార్టీని ఎట్లా నడపాలని దాంట్లో క్రైసిస్లో, గందరగోళంలో ఉన్నప్పుడు నాయకుడు కొంత రిలాక్స్ అవ్వడానికి వెళ్తారు. కాబట్టి బెంగళూరులో ఉన్నప్పుడు ఓపికగా ఆలోచించడానికి వెళ్ళొచ్చు.
కట్టి సతీ సమేతంగా వెళ్ళారు కాబట్టి రిలాక్స్ కోసం కొంత ఆలోచనలు చేసుకోవడం కోసం తప్ప డీకేసీ కలవడానికో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికో వెళ్ళారని నేనైతే అనుకోను. కాంగ్రెస్తో విలీనం చేసే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో లేదు. ఏదైనా ఉంటే 29 ఎన్నికల నాడు వివిధ రాజకీయ పోలరైజేషన్ బట్టి అప్పుడేమైనా పొత్తులు ఎత్తులు అవగాహనలు ఉంటాయి తప్ప విలీనం అనేది 2029 ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ ఏ పార్టీలో విలీనం చేయదని నేను నమ్ముతున్నాను. ఏమన్నా రహస్య భేటీ వైసీపీ సీనియర్ నాయకులతో కూడా జరిగిందంటారా సార్ అక్కడ? రహస్య భేటీ తాడేపల్లిలో కూర్చోకూడదా? ఏం చేస్తారు ఇప్పుడు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమన్నా ఎవరూరు కలుస్తున్నారు? సీనియర్ నాయకులతో ఏడన్నా కూర్చోవచ్చు. సీనియర్ నాయకులు రెగ్యులర్గా కలుస్తారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేయగలదు? మహా అంటే ఫోన్ ట్యాపింగ్ చేయగలదు. ఫోన్ ట్యాపింగ్ తప్ప ఏం చేయగలదు? కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఏముంది, నేరుగా ఇంట్లోనే కలవచ్చు కదండి సీనియర్ నాయకులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్యూర్లీ ఒక ఓడిపోయినటువంటి ఒక డిసప్పాయింటెడ్ మూడ్లో ఉన్నారు. అది కనిపిస్తూ ఉంది ఆయన బాడీ లాంగ్వేజ్లో. కాబట్టి కొంత రిలాక్స్ కావడానికి ఇక్కడ తాడేపల్లి క్యాంపస్లో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా పార్టీ నాయకులంతా వచ్చి కలుస్తారు. కలిసినప్పుడు భావోద్వేగాలు వస్తుంటాయి. వాళ్ళకి ఏం ధైర్యం చెప్పడం, వాళ్ళకి ఆయన వీళ్ళు ధైర్యం చెప్పడం. కాబట్టి ఒక రిలాక్స్ కోసం, ఒక అటు విడుపు కోసమే ఆయన వెళ్ళాడు తప్ప నాకు తెలిసి ఇంకొక కారణం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us for today.